నీ ఆరోగ్యాలు దెబ్బతింటే మంచాల్లో పడిపోతారు. నువ్వు సంపాదించిన డబ్బు చాలదు. ఈ జనరేషన్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈనాటి యువతరం ఎంతసేపు డబ్బు 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 అని డబ్బు వెంట పరిగిస్తున్నారు. డబ్బు కావాలా, సంపాదించాలా సంపాదించాలా అని. 40 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. 40 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతాయి అనారోగ్య సమస్యలని స్టార్ట్ అవుతాయి. 60 ఏళ్ళు వచ్చేసరికి నీ సంపాదించిన డబ్బు చాలదు హాస్పిటల్కి, టెస్టులకి, హాస్పిటల్కి. కాబట్టి డబ్బు సెకండరీ. ముందు మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఆహారం కానీ, ఈ వ్యాయామాలు కానీ, యోగా ఇలాంటివి చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంపాదించుకోండి. ఎంతవరకు సంపాదించుకోవాలో అంతవరకు సంపాదించుకోండి. అంతేగాని అదే ప్రపంచం, డబ్బే ప్రపంచం అనుకుంటూ పోయినారంటే నీ ఆరోగ్యాలు దెబ్బతింటే మంచాల్లో పడిపోతారు. నువ్వు సంపాదించిన డబ్బు చాలదు. లైఫ్ అనేది చాలా చిన్నది, మనందరికీ తెలిసిందే. మనం సంపాదించిన మొత్తాన్ని డబ్బు కోసం కాకుండా మన జీవితాన్ని ఆనందంగా గడుపుకోవాలంటే ముందు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు 1 గంట మనం మన శరీరానికి కేటాయించుకుంటే మిగతా 23 గంటలు ఆ గంట మనకు సహకరిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఆరోగ్యం అనేది ముఖ్యం. ఆదాయం కాదు, సంపద కాదు. ఆరోగ్యాన్ని మించిన సంపద లేదనేది నా అభిప్రాయం.